ఏబు గ్రంథం 11వ అధ్యాయము సంగమా 13, 14 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఏబు గ్రంథము, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన యెడల నీ చేతులు ఆయన వైపు చాపిన యెడల పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన యెడల నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల. హల్లెలూయా. మనం ఆలకించండి. చాలా జాగ్రత్తగా మనం ఉపవాస దినాల్లో ఉండేటప్పుడు కాబట్టి ఎవరి వైపు మనం చూడాలట? దేవుని వైపు మనము చూడాలి. నీవు నీ మనస్సును తిన్నగా నిలపాలట. కాబట్టి ఎన్ని వంక చింతల దారులు, మన యొక్క ప్రయాణంలో ఎన్ని చింతలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని శోధనలు, ఎన్ని అనారోగ్యాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఇవన్నీ తట్టుకుంటూ, ఇవన్నీ తాళుకుంటూ, ఈ సమస్యలన్నీ వదిలిపెట్టుకుంటూ ముందుకు సాగిపోవడమే నిజమైన విశ్వాసం. భక్తుడు ఏమంటున్నాడు అంటే, నీవు నీ మనస్సును తిన్నగా నిలపాలట. మనకి అనాలోచన వద్దు, అల్ప విశ్వాసం వద్దు, భయం వద్దు, దిగులు వద్దు, చింత వద్దు. మీ చింత యావత్తును నా మీద వేయి అంటున్నానండి. చింత యావత్తును నా మీద, యేసయ్య మీద వేయాలి. వాక్యమే చెప్పబడుతుంది. ఈ 40 దినాల ప్రయాణంలో యేసయ్యను నమ్ముకొని బాప్తిసం తీసుకున్న నీవు, కాబట్టి యేసయ్యను నమ్ముకొని బాప్తిసం తీసుకున్న నీవు, నీ మనసు ఎలా ఉండాలట? 2 పడవల మీద కాలు వేయకూడదు, 2 ఉద్దేశాల మీద కాలు వేయకూడదు, 2 సమస్యల మీద కాలు వేయకూడదు. నీ మనసునట తిన్నగా యేసయ్య వైపే ఉంచుదువుగాక. వాక్యం చెప్పబడుతూ ఉంది. నీ చేతులు ఆయన వైపు చాపిన యెడల, కష్టాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, వేదనలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏ సమస్య ఎలా ఉన్నా, నీ స్థితి ఎలా ఉన్నా, నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ చేతులట ఆయన వైపు చాపాలి. హల్లెలూయా. మనం ఒక్కసారి ఎవరి వైపు చాపుతాం? కాబట్టి దేవుని వదిలిపెట్టి మనకున్న సమస్య ఎలా తీరుతుందా, మనకున్న బాధ ఎలా తీరుతుందా అని లోకం వైపు మనకు చేతులు చాపుతాం. ఇది లోకంలో జరిగే క్రియ. కరెక్ట్గా మనం అందరం కూడా దేవుని వైపు చాపే వారముగా ఈ ఉపవాస కాలంలో ఉందుము గాక. సంగమా, వాక్యమే చెప్పబడుతుంది. నీ చేతులు ఆయన వైపు చాపిన యెడల పాపము నీ చేతుల నుండి చూచి నీవు దాన్ని విడిచిన యెడల. ఏం చేయాలంటే, పాపం ఉందా లేదా చేతిలో? ఎందుకు ఉపవాసం, ఎందుకు భక్తి, ఎందుకు శ్రద్ధ, ఎందుకు ధ్యానం అంటే సంగమా, మనకున్న పాపాన్ని తొలగించుకోవడానికి, మనకున్న కాబట్టి అనారోగ్యాన్ని, బాధని, కష్టాన్ని విడిచిపెట్టడానికి. అందుకే భక్తుడు అంటున్నాడు, ఇదిగో పాపము నీ చేతిలో ఉండుట నీవు చూచిన యెడల. ఎంతమంది చూస్తాం?
ఉదయం లేచిన కొలది సాయంత్రం దాకా ఆ చేతులతో, ఆ కళ్ళతో, ఆ నడకతో, హృదయ ఆలోచనలతో ఎన్నో పాపాలు చేస్తాం. పాపం అనేది ఎలా వస్తుంది? పాపం అనగా నువ్వు అనుకోకుండా నీ హృదయానికి ప్రతి అనాలోచనతో హృదయ ఆలోచనలు వేరు. వాక్యాన్ని మనం నింపుకున్నట్లయితే, వాక్యాన్ని మనం ధరించుకున్నట్లయితే, వాక్యంలో మనం కొనసాగినట్లయితే పాపం మన దగ్గరికి రాదు. అయితే కొన్ని ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. పాపపు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు పద్ధతులు, చెడు క్రియలు మనకు ఉంటాయి. కాబట్టి నీవు కనుక దాన్ని చూస్తే పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిపెట్టినాడు. హల్లెలూయా. నిజంగా ఉపవాసకాలంలో చూసి విడిచిపెట్టాలా? ఆయన తాగుతుంది కదా, ఆయన తిరుగుతాడు కదా, ఆయన ఎంజాయ్ చేస్తాడు కదా, ఆయన పాప కూపులు ఉండు కదా, ఆయన సరదాగా ఉండు కదా, ఆయన సంతోషంగా ఉంది కదా అని ఆయన తిరుగుతాడు కదా అని మనం ఆ ఊపిలోకి పోకూడదు. ఆ ఊపిలోకి వింటున్నారా? వాళ్ళకి ఉంటుంది. లోకంతో స్నేహం చేస్తుంది, పరిశుద్ధులు యేసయ్యతో స్నేహం చేస్తారు. చెప్పండి అమ్మా. లోకంతోనే స్నేహం చేస్తుంది, పరిశుద్ధులు మాత్రానికి యేసయ్యతో స్నేహం చేస్తారు. సంగమా బాగా గమనించండి. నీ చేతిలో కనుక, నీ హృదయంలో కనుక, నీ శరీరంలో కనుక పాపం ఉన్నట్లు గమనిస్తే, ఆలోచన చేస్తే, అందుకే తపస్కాలం, అందుకే వేదన కాలము, అందుకే కష్టకాలము, అందుకే ఉపవాస కాలం. ఎందుకు కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం? ఎందుకు ఉపవాసం చేస్తున్నాం అంటే, అయ్యా నా శరీరంలో, నా హృదయంలో నాకు ఉన్నటువంటి పాపము వదిలిపెట్టాలి, తీసివేసుకోవాలి. చెప్పడుతుంది పాపము నీ చేతిలో ఉండుట చూచి దాన్ని విడిచినలా నీవు నీ గుడారం నుండి దుర్నకతను నీవు కొట్టివేసినలా నీవు దీవించబడతావు. హల్లెలూయా. నీకున్న చెడు తీసివేసుకోవాలి, నీకున్న ఆ యొక్క అసహ్యమైన దాన్ని కొట్టివేసుకోవాలి. నీ దగ్గరికి రాకూడదు, చెడు అనేది నీ హృదయంలోనికి రాకూడదు. ఎప్పటికప్పుడు ఏ రోజు కా రోజు ఇచ్చారన్నా పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. నీకు నీవుగా ఎలా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, వాక్యమైన ధ్యానంతో జీవిస్తున్నామా, పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? కనీసం అయ్యా ఇన్ని సంవత్సరాలు జీవించిన ఈ కాలంలో ఒకవేళ యేసయ్యతో లేకపోతే ఇదిగో ఇప్పటి నుండి మొదలు, ఎప్పటి నుండి నా చేతిలో దాచబడిన, నా హృదయంలో దాచబడిన పాపాన్ని విడిచిపెడతానని ఆ యొక్క విశ్వాసంలోనికి మీరు వచ్చిందరు గాక. అర్థమవుతుందమ్మా? ఎందుకు 40 దినాలు మనము ప్రార్థన చేయాలి? ఎందుకు 40 దినాలు యేసుని కొనియాడాలని అంటే, నీకు నీవుగా పశ్చాత్తాపడాలి, నీకు నీవుగా ప్రభు దగ్గర కావాలి. ఎన్ని సమస్యలు ఉన్నా నీ మనసునట తిన్నగా నిలబడట. హల్లెలూయా. చెప్పింది ఇప్పుడు ఎలా నిలబడట? తిన్నగా. మీకు ఎన్ని పనులు ఉన్నాయండి? ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని బాధలు వచ్చినా, అనారోగ్యమే వచ్చినా, చీకటే నిన్ను బంధించిన, కుటుంబమే నిన్ను శోధించిన, ఎవరు శోధిస్తారంటే దాకా అమ్మగారు కూడా అన్నారు, కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడతారు. ఆయన వదిలే అవసరం, రోజు ప్రార్థనకు పోవటం, రోజు నీకు ఇదే పని అంటారు. ఎవరంట? వాడు పెద్ద అపవాది, రానీయుడు విన్నీయుడు. హల్లెలూయా. రానీయుడు విన్నీయుడు. వచ్చేవారు దండినట, అదృష్టవంతులు. ఈ రాత్రి వచ్చినట్టే. ఏ రాత్రి? పాపాన్ని విడిచిపెట్టుకునే రాత్రి. ఏ రాత్రి అండి? పాపాన్ని విడిచిపెట్టుకునే రాత్రి. సంగమా, ఈ 40 దినాలు కూడా నీ హృదయాన్ని భద్రం చేసుకుందుగాక. ఇదిగో మిమ్మల్ని చూడక నా కళ్ళు కప్పుకుందను, రక్షింపడాలనుకున్నట్లు యువస్తము కొంచెం కాలేదు, నిర్ణయాలకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదట. మనం ఎంత చేసినా ఎందుకని ఆయన చెవులు వినట్లేదంటే, మీకును నాకును మీ దోషములు అడ్డుగా వచ్చిన కనుక వాటిని తొలగించుకుని శుద్ధి చేసుకోండి. తొలగించుకోవాలి. తొలగించుకునే పద్ధతి ఉపవాసం.
అర్థమవుతుందా? దీన్ని అర్థమవుతుందా? తొలగించుకునే సత్య దేని తొలగించుకోవాలి? మన చేతిలో మన హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకోవాలి. మనం లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూసే సంఘంగా, కుటుంబంగా, విశ్వాసంగా నీవు ఎదుగుదువుగాక. తిన్నగా కానీ మందిరం కనపడింది అనుకోండి, ఆదివారము శబ్దం రాగానే, ఆదివారం శనివారం దాటి ఆదివారం వస్తుందంటే నీ మనసు మందిరంలోకి వచ్చే మనసుగా నీ యొక్క హృదయం ఉండదు కాక. నేను చేస్తావు నాకు కాదు ఆదివారం ఎస్ఐ నమ్ముకున్న భక్తులు కానీ నమ్ముకోలేదా? ఎస్ఐని నమ్ముకున్న భక్తులకే అనుకుంటారు కానీ నువ్వు నమ్ముకున్నావు కానీ ఇంకా అంధకారంలోనికి, ఇంకా పాపభూమిలోనికి, ఇంకా లోకంలోనికి స్నేహం చేయడానికి మనసు ఆరాటపడుతూ ఉంది. అందుకే భక్తులు అన్నాడు, నీ మనసుని ఇకనైనా ఇప్పటి నుంచైనా ఏం చేయాలి? తిన్నగా యేసే వైపు నిలుపుదువుగాక. చూడండి వాక్యం సెలవుస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. గలతీయులకు 6:14. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభువు అయిన యేసు క్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. హల్లెలూయా. ఏం దూరం కావాలి? ప్రభువునందు మనం అతిశయించాలి. ఈ లోకంలో ఉన్న ఆశలు, ఈ లోకంలో ఉన్న కోరికలు, ఈ లోకంలో ఉన్న తలంపులు, ఈ లోకంలో ఉన్న స్నేహము, ఈ లోకంలో ఉన్న దురాశ, ఈ లోకంలో ఉన్న ఆస్తి మనకు దూరమవునుగాక. అర్థమవుతుందా? ఉపవాస కుడికలంటే మాటలు కాదు. హల్లెలూయా. అన్ని ఉపవాస కుడికలు వేరు, మన ఉపవాస కుడికలు వేరు. నమ్మటి దేవులైతే నమ్మవారికి సమస్త సాధ్యమే. జపం చేయాలి, తపస్సు చేయాలి. యేసే దగ్గర వరము మనకు వచ్చేలాగా తపస్సు చేయాలి. హల్లెలూయా. నీ కుటుంబానికి దీవెన వచ్చేలాగా తపస్సు చేయాలి. చేస్తారా లేదా? అఖిల తపస్సు చేసింది అనుకుంటా, కొడుకు పుట్టింది. హల్లెలూయా. మీకు అర్థం కాదు రహస్యం. రహస్యాలు కొంతమందికి అర్థం కావండి. దేవుడిచ్చే దీవెన, ఆ దీవెన ఆశీర్వాదము కలకాలం ఎప్పటికీ పిలుస్తూ ఉంది. అందరం ప్రార్థన చేసుకుండొచ్చు, మనసులు గట్టిగా కూడా ప్రార్థన చేసుకోవచ్చు. వాక్యం సెలవిస్తుంది సంగమా. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించుట నాకు దూరమవునుగాక. దేని యందు? లోకమనే స్నేహం కానీ, లోకమనే చెడు స్నేహం కానీ నాకు అవసరము లేదు. నాకున్న ఆ లోకము దూరమవునుగాక. కింద మాట రాయబడింది. దానివల్ల నాకు లోకమునకు నేను శిలువ వేయబడి ఉన్నాను. హల్లెలూయా. చక్కటి మాట ఉంది. వచ్చిన భక్తులందరూ అదృష్టం. కోటి రూపాయల ఆట తగిలినచ్చే కానీ దేనికి దూరం అలట? నేను అనండి అందరూ. నేను లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము. సంతోషం. హల్లెలూయా. లోకంతో పని లేదయ్యా. లోకంతో లోకాశతో పని లేదు. లోకము దాని ఆశ గతించును. ఏం చేద్దాం? లోకము దాని ఆశ గతిస్తూ ఉంటుంది. మనం కొత్త ఆకాశం కొరకు, కొత్త భూమి కొరకు కనిపెడదాము గాక. దేని గురించి కనిపెట్టలేము? కొత్త చెప్పాలంతా చెప్ప కొత్త ఆకాశము, కొత్త భూమి కొరకు కనిపెడదాము గాక. 25 క్రిస్మస్ వచ్చింది. అందరూ కొత్త సెట్లు తీసుకున్నారుగా, కొత్త బట్టలు తీసుకున్నారుగా, అరిసెలు చేసుకున్నారుగా. మళ్ళీ 26 వస్తుంది. ఏం తీసుకోవాలా? మళ్ళీ హల్లెలూయా. దేని గురించి మనం ఎదురు చూస్తున్నాం? కొత్తదనం గురించి, కొత్త ఆశ, కొత్త చిగురు నీ హృదయంలో పుట్టునుగాక. సంగమా. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేను
సిలువ వేయబడి ఉన్నాం. ఇప్పుడు ఏమంటారు? సిలువను ఇవి అనుభవిస్తున్నాయా? మా గురించి ఏసే మోసింది కదా సిలువ, ఈయన అనుభవించిన అనుకుంటారు మీరు. హల్లెలూయా. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో అప్పుడే నీవు కూడా సిలువను వేయబడ్డావు. హల్లెలూయా. అర్థమైందమ్మా? బాప్తిసానికి కూడా అంత ఖచ్చితం ఉంది, బాప్తిసానికి కూడా అంత ప్రతిష్ట ఉంది. నీవు బాప్తిసం తీసుకున్న తర్వాత లోకంతో స్నేహం చేయకూడదు, ఇంకా పాపంలో పడిపోయినట్టే. తెలిసి తప్పు చేయకూడదు, తెలియకుండా తప్పు చేస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు 77 మార్లు క్షమిస్తారు. హల్లెలూయా. ఇది మార్లండి 70 చెప్పటానికి 77 మార్లు 7 సార్లు దేవుడు క్షమిస్తాడు. కానీ బాప్తిసం తీసుకున్న నీవు తెలిసి కనుక తప్పు చేస్తే అసలు క్షమాపణ లేదు. గమనించండి. హృదయంలో చాలా జాగ్రత్తగా మాటను భద్రం చేసుకోండి, దాచుకోండి. చెప్పరు, అయ్యగారు చెప్పరు. ఎందుకంటే మనల్ని అడిగించిందో ఇంటికి పోయిన తర్వాత ఏ గారికి పని లేదు అనుకుంటారు, కానీ అవసరమే లేదు. ఉండదన్నట్టు నేను చెప్తాను. తెలియక వృధానికి పిల్లలు ఉన్నారు, బాప్తిసం తీసుకోగా దేవుడు వారిని 77 సార్లు క్షమిస్తారు. కానీ వారికి ఏమంటున్నారు కదా, చేయకూడదన్న వారికి తెలుసు కదా. ఒకవేళ చేస్తే క్షమించడు. హల్లెలూయా. ఒకవేళ చేస్తే బాప్తిసం తీసుకున్నకే కాదు, వాక్యమైన నీకు కూడా, వాక్యమైన నీవు కూడా దీన్ని ఆచరించాలి. కాబట్టి ఒక ఉదాహరణ చెప్తే మీకు, యేసయ్య ప్రభువు వారు సిలువ వేయబడ్డప్పుడు కుడి ప్రక్కన ఒకరు, ఎడమ ప్రక్కన సిలువ వేయబడ్డారు కదా. వేసిన తర్వాత ఒకతను అంటాడు కదా, నీకు ఈ శిక్ష పట్టము మంచిదే, కరెక్టే, నువ్వు యూదులు రాజుట కావండి, నువ్వు యూదులా రాజు, నీకు బాగా జరిగింది, నీకు తిక్క బాగా జరిగిందని పక్కన ఆయన అనుకుంటాను. ఇంకొక ఆయన అనుకుంటాడు, అయ్యా నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, నీవు కూడా దేవుని చెంతకి వెళితే నన్ను కూడా నీ పరదేశంలో జ్ఞాపకం చేసుకోలేదుయా. అప్పుడు వరకు బాప్తిసం తీసుకుంటా తీసుకోలే, అప్పుడు వరకు వేసే నమ్ముకుంటా నమ్ముకోలే. కానీ సంగమా ఆయన పశ్చాత్తాపడ్డాడు, నిజమైన నజరేయుడైన యేసుక్రీస్తు ఆయన విన్నాడు, ఈయన సజీవుడు, ఒకవేళ మరణించిన తిరిగి లెగుస్తాడు కనుక అయ్యా నన్ను నీ పరదేశంలో నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని అతను అన్నాడు. కాబట్టి అతను ఏ బాప్తిసమో తీసుకున్నాడు. మారు మనసు పొందాడంతే. ఏం పొందాడండి? మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన నీవు మన పాపంలోనికి నీవు పోకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందా వాక్యం? అర్థమవుతుందా? నాకు నేను చెప్పుకొని పోతున్నా, ఏ సరక్తి చేయి మధ్యన పైగా ఏం చేస్తావు? ఎన్నిసార్లు క్షమిస్తాడట? 77 మార్లు. ఎప్పుడు క్షమించేది? తెలిసి తెలియక పాపం చేస్తే, తెలియక తప్పు చేస్తే, అసలు పాపం అంటే ఏంటి? కాబట్టి మందిరానికి రాకపోవడం పాపం, ఇచ్చే కానుక ఇవ్వడం పాపం, ఏసైకి ఆరాధన చేయకపోవడం పాపం. పాపంతో ఓలోకి పోతారు. హల్లెలూయా. ఆ పాపం కాదు. యేసయ్య ఆజ్ఞలు ఏంటి తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించకపోవడం పాపం. పాపాలు ఎన్ని ఉన్నాయి హృదయంలో? పాపాలు, నీ చేతిలో పాపాలు ఉన్నాయి. వాక్యమే సెలవిస్తుంది, ఇదిగో నీ చేతులు ఆయన వైపు సాపినలా పాపము నీ చేతిలో ఉండుట చూసి నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. విడిచిపెడితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఒకరు గట్టిగా పట్టుకున్నాం అనుకో, అమ్మా గట్టిగా పట్టుకున్నాను, క్షమించడం దేవుడికి తెలుసు, లెక్కేస్తాడు. జీవ గ్రంథం లెక్క వేయబడుతుంది. నీ తల వెంట్రుకలు నీవు లెక్క వేయబడ్డాయి. హల్లెలూయా. మనం లెక్కేసుకోలేదు, కానీ నువ్వు పుట్టినప్పుడే నీ కన్నును సూచన, గర్భంలో ఉన్న పిండముగానే ఉన్నప్పుడే నీ కన్నును సూచన. ఎవరు చూడకపోయినా యేసే నీ పరిస్థితిని, నీ స్థితిని చూస్తున్నాడు. సంగమా, ఇక నేను పాపము చేయకుండా, తప్పులు చేయకుండా, చెడు మార్గంలో నడవకుండా నీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుందు కాక. అలా కాపాడుకోవాలట. దానివల్ల నాకు లోకమును
లోకమునకు నీరును సిలువ వేయబడి ఉన్నాము. లోకముతో మనకి పని లేదు. ఉందండి? ఉందా పని? లోకంతో సావాసము చేయి. లోకం అంటే ఎవరు? దృష్టిలో ఆలోచన చెప్పున నడవక, పాపల మార్గాన నిలవక, అపవాసం కూర్చుండక, యెహోవా శాస్త్రమందు ఆనందించేవాడు, దివారాత్మ ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఎప్పుడండి? చెప్పండి, ఎప్పుడగా? ఎప్పుడైతే కోరుకుంటాను అమ్మయ్య 2 రోజులు అయిపోయింది. ఇంకా జీవరాత్రి ధ్యానించేది నేను. వాక్యాన్ని సెలవిస్తుంది. నేను పట్టక ముందు చెప్పారు ఈ వాక్యాన్ని, మనం పట్టక ముందు చెప్పారు. ఎప్పుడు ధ్యానం చేయాలట? జీవరాత్రులు వాడే ధన్యుడు. హల్లెలూయా. గంట కూర్చోవాలంటే అంత ఇబ్బందో, రోజులు అవసరమా, ప్రాంతాల్లో అవసరమా, ఇళ్ళల్లో అవసరం అనుకోవద్దు. కాబట్టి అనుకుంటున్నారా? మా యూత్ లీడర్కి ఎక్కడ లేని ఆనందం. హల్లెలూయా. చెప్పాలి. సంగమా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దానివల్ల నాకు లోకమునకు నేను సిలువ వేయబడిన ఈ రోజు నుండి మీరు లోకముతో సిలువ వేయబడుదురుగాక, క్రీస్తులో జీవించుదురుగాక. ఆనందంగా ఉన్నారా? సంతోషమే సమాధానమే, సంతోషమే ముగిస్తా. విషయగ్రంథం 1వ అధ్యాయం, విషయగ్రంథం 1వ అధ్యాయం 18 వచ్చిన చూసాం. విషయగ్రంథం 1:18 యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మనము వివాదము తీర్చుకుందాము. హల్లెలూయా. తీర్చుకోరగా? అయ్యా లోకంతో పని లేదన్నావు, నీతోటి స్నేహం చేయమన్నావు అన్నావు కదా. మేము వస్తాం. మా కష్టం ఏంటో, మా బాధ ఏంటో, మా దుఃఖం ఏంటో, మా బలహీనత ఏంటో మేము కూడా మందిరంలో వివాదాన్ని తీర్చుకుంటాం. హల్లెలూయా. పోటీపడే ఆసక్తి నీకుందా? యేసుతో కుస్తీ పడే కోరిక నీకుందా? యేసును శోధించే కోరిక నీకుందా? అపవాది శోధించింది, పారిపోండి. కానీ భక్తులు శోధించడం దేవునికి చాలా ఇష్టం. మీరు నన్ను శోధించుడి అంటున్నాడు వాక్యములో. సంగమా యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మనం వివాదము తీర్చుకుందాము. హల్లెలూయా. ఈ 40 దినాలు మీ వివాదాన్ని, మీకున్న బలహీనతను, మీకున్న కష్టాన్ని, దేవుడు ఇంకా తీర్చలేని పనిని ఈ 40 దినాలు తీర్చుకుందురుగాక. మీ ఆశ, మీ కోరిక నెరవేర్చుకుందురుగాక. రండి మనం వివాదాన్ని తీర్చుకుందాము. చూడండి, మీ పాపములు రక్తములే ఎర్రబడును, అవి హిమములే తెల్లబడును. హల్లెలూయా. అంత చక్కటి వాక్యం. ఎందుకు వచ్చిందట? ఏ వివాదము? నాకు బండి కావాలనే వివాదం కాదు, ఎకరాలకి 2 ఎకరాలు 4 ఎకరాలు కావాలనే వివాదం కాదు, అండి ధనం ఒక 10,000 20,000 కావాలనేది కాదట. ఏ వివాదం ముందుగా? ఇదిగో మా పాపము రక్తములే ఎర్రబడును, అవి హిమములే తెల్లబడును. హల్లెలూయా. తెల్లగా చేయ, పరిశుద్ధిగా చేయి. ఏ పాపము, లోకమనే పాపము నాకు అంటకుండా నన్ను పరిశుద్ధిగా చేయి అనే మాట నీవు దేవుని దగ్గర అడుగుదువుగాక. అడుగుడి మీకు ఏమడగాల? అయ్యా నా చేతులు రక్తంతో నిండినవి, నేను కడుక్కుంటాను, శుద్ధి చేసుకుంటా. అమ్మ ఉందా? వాక్యం ఉందా? చేతులు చేతులు నిండినట్ట రక్తముతో. ఏ రక్తము? పాపం అనే రక్తం. ఆ రక్తాన్ని తొలగించుకోవడానికి, వివాదానికి అది చెప్పిగా నా సంగతి ఏంటో తెలుసు, నా సంగతి ఏంటో తెలుసు. అడగాలి, యేసయ్యతో వాయిద్యం ఆడాలి, యేసయ్యను మనము
కొనియాడాలి, దుఃఖించాలి, బతిలాడాలి. హల్లెలూయా. ఏం చేస్తా? దేవుని దగ్గరికి వచ్చి ముందుగా చెప్పా, ఉపవాసం ఉండే భక్తులకి 7:30 అవసరమైతే 8 గంటలకు వచ్చి ఒక పావుగంట మీకున్న బాధలు, మీకున్న కష్టాలు, మీకున్న దుఃఖం, మీకున్న వేదనలు మోకాలు వేసి ఏం చేయండి? ప్రార్థన చేయండి, దుఃఖించండి. దేవుడు మీకు వివాదాన్ని తీరుస్తాడు. అందుకే మా పాపం రక్తం వలె ఎర్రబడినను అవి హిమం వలె తెల్లబడును, ఆ కెంపు వలె ఎర్రబడినను అవి గొర్రెపొచ్చు వలె తెల్లబడును. హల్లెలూయా. మీ పాపాలు, మన పాపాలు ఈ 40 దినాల్లో పారిపోను గాక, తుడిసిపోను గాక, మీకున్న కష్టాలు, మీకున్న వేదనలు తొలగిపోను గాక. ప్రార్థన చేసుకుందాం. తెల్లవచ్చు.